నాకు అసలుకి కామెడీగా అనిపించింది. ఇదిగో ఇగో ఈ 2 బోల్ట్లు ఉప్పదీసి ఈ మిర్రర్ సెట్ చేసినందుకు రూ. 22, రూ. 23 యాడ్ చేశారు. వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. నా హీరో గ్లామర్ సర్వీసింగ్కి ఇచ్చాను అనమాట. షోరూంలో సర్వీసింగ్కి ఇస్తే దానికి ఉన్న ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ యాడ్ అయ్యి అది ఊకే ఆగిపోతుంది అనమాట. నాదే బండి ఎప్పుడన్నా ఒకసారి ఆగిపోయేది. సర్వీసింగ్కి ఇచ్చిన తర్వాత ఆ బండి నేను తీసుకొని వచ్చేటప్పుడు సర్వీసింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని తీసుకొచ్చేటప్పుడు ఒక 10 సార్లు ఆగిపోయిందనమాట. అసలుకి ఆ షోరూంలో ఏం జరిగింది, అతను ఏమేమి రిపేర్లు చేశాడు, దాని గురించి మీకు డీటెయిల్గా వీడియో చేస్తాను. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా నేను చెప్తానమాట. నేను ఇచ్చింది హీరో షోరూంలో అనమాట, మెయిన్ బ్రాంచ్లోనే ఇచ్చాను. అసలు మెయిన్ బ్రాంచ్లో ఇస్తే మనకు చిన్న రిపేర్ కూడా లేకుండా బండి పర్ఫెక్ట్గా చేస్తాడని నేను ఇంజిన్ ఇంతవరకు ఇప్పదీయలేదనమాట. నా ఇంజిన్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు తిరిగింది చెప్తా చూడండి. 76,000 కిలోమీటర్లు తిరిగింది. ఇంతవరకు ఒక్క చిన్న రిపేర్ కూడా లేదు. ఇంకా పర్ఫెక్ట్గా చేపిద్దామని షోరూమ్కి ఇచ్చాను అనమాట. బండిలో మూమెంట్ అనేది తగ్గిపోయిందనమాట. వేరే వాళ్ళు ఒక 10 డేస్ నా బైక్ తీసుకునే వాళ్ళకి అది మూమెంట్ తగ్గిపోయింది. ఇక్కడ క్లచ్ మూమెంట్ అసలు లేదనమాట. క్లచ్ ప్లేట్లు చేంజ్ చేశారు. అది క్లచ్ వైర్ ఒకటి ఉంది కదా, అది ఒకటి చేంజ్ చేశారు. ఎయిర్ ఫిల్టర్ ఒకటి చేంజ్ చేశారనమాట. ఎయిర్ ఫిల్టర్ ఒకటి చేంజ్ చేశాడు. సైడ్ మిర్రర్ ఒకటి చేంజ్ చేశాడు. చైన్ అనేది క్లీనింగ్ చేశాడు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బండి ఆగిపోతుంది ఎప్పుడన్నా ఒకసారి. అది మెయిన్ ప్రాబ్లం అనమాట. ఎప్పుడన్నా రెగ్యులర్గా వాడుతున్నప్పుడు కొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్తున్నప్పుడు ఆగిపోతుంది. ఆ విషయం కూడా చెప్పాను. సరే చూద్దాం బ్రదర్ అని అన్నాడు. ఇంకా నేను ఈ బండి ఇచ్చేసి 11 గంటల 10:30 అప్పుడు బండి ఇచ్చేసి వచ్చేసిన. ఎన్ని గంటలకు వచ్చేది బ్రదర్ అంటే 4 గంటలకు రండి అని అంటూ 4 గంటలకు పోయాను. 4 గంటలకు పోయిన తర్వాత ఈ వేసిన బిల్లు అవన్నీ యాడ్ చేసి మనకు బైక్ ఇచ్చేసేయాలిగా. వాళ్ళ లాగిన్ ఐడి అనేది ఈ బిల్లులు టైప్ చేసే సిస్టంలో వాళ్ళ పాస్వర్డ్ అనేది మర్చిపోయారనమాట. జీమెయిల్ ఐడికి ఉన్న పాస్వర్డ్. ఇంకా దానికోసం 8 గంటల దాకా అక్కడే వెయిట్ చేయించారనమాట. అది విషయం జరిగింది. ఇంకా బిల్లులో మొత్తం లేబర్ ఛార్జ్ అవి అయితే మొత్తం 900 ఛార్జ్ చేశారు. స్ప్రే ఈ మామూలుగా ఈ డిస్క్ ప్లేట్లు ఇవన్నీ అవి కాకుండా ఓన్లీ లేబర్ ఛార్జెస్ అనేది 900 టైప్ యాడ్ చేశారు. దాంట్లో ముఖ్యంగా చూడండి, ఇదిగో ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది కదా, ఈ బోల్ట్ది ఎయిర్ ఫిల్టర్ ఇక్కడ ఉంటుంది కదా, ఇదిగో ఈ చిన్న బోల్ట్ ఇట్లా ఇప్పి తీసి ఎయిర్ ఫిల్టర్ ఇట్లా యాడ్ చేసినందుకు 50 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇంకొకటి నాకు అసలుకి కామెడీగా అనిపించింది. ఇదిగో ఈ 2 బోల్ట్లు ఉప్పదీసి ఈ మిర్రర్ సెట్ చేసినందుకు రూ. 22, రూ. 23 యాడ్ చేశారు. కొత్త మిర్రర్ వేయించుకున్నాను. మళ్ళీ జిఎస్టీ యాడ్ చేసి దానికి ఇంకా 2-3 రూపీస్ యాడ్ చేసి మళ్ళీ ఎక్కువ చేసి పెట్టారనమాట. ఇంకా బండి అయితే ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాను, ఇంకా ఒక 10 సార్లు అయితే ఆగిపోయింది ఇంటికి వచ్చే లోపల. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు ఆగిపోయింది. ఇంజిన్ సెంటర్ స్టాండ్ వేస్తే ఇంజిన్ ఆయిల్ మొత్తం కారుతూ ఉంది. ఏంది ప్రాబ్లం ఏందని మళ్ళీ మరుసటి రోజు ఇంకొకటి పిలిపించి ఈ బండిని మళ్ళీ పంపించినాను. నాకు వేరే పని ఉండటం వల్ల వాడికి పోయి అడిగితే అన్న చైన్ ప్యాకెట్లో ఆయిల్ ఎక్కువ వేసేసిన కారుతుందని చెప్పాడు. సర్వీసింగ్ చేయించుకురమ్మన్నాడు. ఆ షోరూంలో సర్వీసింగ్ లేదు. సర్వీసింగ్ చేయించుకొని వచ్చినాం. సర్వీసింగ్ చేయించుకున్న తర్వాత ఇంజిన్ ఆయిల్ అయితే కారలేదు. అసలుకి ఆ బిల్లు మొత్తం అసలుకి ఏంది తప్పు ఏంది అని చూద్దామని ChatGPTకి ఇచ్చిన. దానికంటే ముందు ఇంకోటి జరిగింది. ఇచ్చాను కదా, మళ్ళీ మరుసటి రోజు ఇచ్చాను కదా, బండి ఆగిపోతుంది ఏంది చెప్పమని మళ్ళీ ఇస్తే ఎయిర్ ఫిల్టర్ చేంజ్ ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ చేయాలి. అది ఎయిర్ ఫిల్టర్ కాదు, కార్పొరేటర్ క్లీన్ చేయాలని కార్పొరేటర్ క్లీన్ చేసినందుకు 250 రూపాయలు ఛార్జ్ చేశారండి. 250 రూపాయలు ఛార్జ్ చేశారు కార్పొరేటర్ క్లీన్ చేసినందుకు. ఇది మనకి ఎవరన్నా తెలిసిన లోకల్ మెకానిక్ ఒకటి ఉంటాడు కదా, వాడి దగ్గర చేయించుకోవటం చాలా పర్ఫెక్ట్ అనమాట. సైడ్ మిర్రర్ 2 బోల్ట్లు ఫిట్ చేసినందుకు 20 రూపాయలు ఏందండి. ఇంత పెద్ద రిపేర్ చేయించుకున్నందుకు 3,500 వేసాడు బిల్లు మొత్తం నాకైతే. చిన్న అద్దం ఫిట్ చేసినందుకు కూడా ఎవడే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే
ఆ బిల్లు మొత్తం తీసుకుపోయి నేను చాట్ జీపీటీకి కానీ జెమినీ ఏఐకి కానీ ఇచ్చిన అసలుకి దీంట్లో ఏమన్నా రాంగ్ బిల్ పడిందా లేకపోతే ఏంటి అని నేను అడిగితే మనకు తెలియనప్పుడు అలానే ఇవ్వచ్చు అనమాట. డీటెయిల్గా చెప్తుంది ఏఐ. ఏఐ చెప్పిన తర్వాత కొన్ని నాకు ఫన్నీగా అనిపించింది. సైడ్ మిర్రర్ ఫిట్ చేసినందుకు చిన్న పనికి కూడా వాళ్ళు 22 రూపీస్ యాడ్ చేసుకున్నారు. ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసినందుకు కూడా ఎట్లా 57 రూపీస్ యాడ్ చేశారు అని మొత్తం ఏఐ చెప్పేసింది అనమాట. ఇంకొకటి అంటే మనం రెగ్యులర్గా తెలుసులే, ఇది చేంజ్ చేసినందుకు మనకు అవుపిస్తూనే ఉంది. ఈ క్లచ్కి ఇక్కడ ఉంటుంది కదా, ఈ క్లచ్కి సంబంధించింది దానికి రిపేర్కి సంబంధించింది. దాంట్లో ఏదో ఇంకొకటి 200 రూపాయలు ఎక్స్ట్రా వేసినట్టు చెప్తుంది అనమాట. ఇదొకటే మామూలుగా జెమినీకి ఇచ్చినాను, అది కూడా అలానే చెప్పింది. చాట్ జీపీటీకి కూడా ఇచ్చిన, అది కూడా అలానే చెప్పింది అనమాట. 2 బిల్లులు అనేది ఎక్స్ట్రా పడింది. దీనికంటే పర్ఫెక్ట్గా ఉండాలంటే మూమెంట్ కూడా అప్పటి లెక్క లేదు. నా బండి షోరూంలో చేపించాననే కానీ సంతృప్తి లేదనమాట. మూమెంట్ లేదు. క్లచ్ ప్లేట్లు చేంజ్ చేసిన తర్వాత మూమెంట్ ఎలా ఉండాలి, బాగుండాలి, అలా లేదు. అది జరిగిన విషయం. మీరు షోరూమ్కి ఇచ్చేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించండి. బిల్లు కూడా చెక్ చేసుకోండి. మనకు బిల్లు గురించి డీటెయిల్గా తెలియనప్పుడు చాట్ జీపీటీకి ఇవ్వండి, అది చెప్పేస్తుంది అనమాట. రాంగ్ బిల్లు ఏదైనా పడిందా, ఎక్స్ట్రా బిల్లు ఏమైనా పడిందని అప్పుడు డీటెయిల్గా చెప్పేస్తుంది అనమాట. అది షోరూమ్స్కి వెళ్ళి ఆడ పర్ఫెక్ట్గా చేస్తారని వాళ్ళ మీద వదిలేయటం కూడా కరెక్ట్ కాదనమాట. అది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికి మేజర్ ప్రాబ్లం ఏంటంటే బండి అప్పుడప్పుడు ఆగిపోతూనే ఉంది. అప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఆగిపోయేది, ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ వెళ్ళంగానే ఆగిపోతుంది అనమాట. ఇంకా చేసేదేం లేకుండా ఒక లోకల్ మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తామని అనుకుంటున్నాను. టైం చూసుకొని పోతే పోయిందిలే ఒక 3000. షోరూమ్స్లో కంటే బెటర్గా తెలిసిన మెకానిక్, సీనియర్ మెకానిక్ ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గర బండిని చేయించుకోవటం చాలా పర్ఫెక్ట్ అనమాట. ఏం లేదు, డీటెయిల్గా చెప్తాడు. అక్కడ షోరూంలో అంత ఇదైతే లేదనమాట. ఏందండి ఈ సైడ్ మిర్రర్ చేసినందుకే వాడైతే మనకు తెలిసిన వాడైతే వర్క్నే సరేలన్న ఇంత రిపేర్ చేసుకున్నాం అని ఫ్రీగా ఫిట్ చేస్తాడు. నేను ఒక దగ్గర మిర్రర్ ఇలానే పోతే నేను మిర్రర్ చేంజ్ చేసుకున్నాను. మిర్రర్ కాస్ట్ తీసుకున్నాడు, ఫిట్ చేసేసాడు. దాంట్లో మామూలుగా ఒక 150 ఎంత ఉందనుకో, దాంట్లో మార్జిన్ ఉంటుంది కదా, ఒక 30 రూపీస్ దాంట్లో మార్జిన్ ఎట్లయినా ఉంటుంది వానికి. ఫ్రీగానే ఫిట్ చేసేసాడు. నేను అట్లా ఉండాలి కానీ షోరూమ్స్కి వెళ్ళి మనం ఐటెం పర్ఫెక్ట్గా ఉంటుంది అది ఇదని మనం వెళ్తాం కానీ అంత లేదు. అది విషయం. అది నాకు జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. మీకు కూడా ఎలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడన్నా జరిగితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది